టిఫిన్ పిండి కూడా తీసుకెట్లా. కట్టు వాళ్ళకి ఏది అట్లు తింటారు మరి. ₹5 దోశల ఫార్ములా ఓన్లీ మినప్పిండిది. ఎంత ఇది? కిలో 30 మినపప్పు. కిలో మినపప్పు. కిలో 30. కిలో 30 మినపప్పు. 10 కిలోలు బియ్యం పిండి. 10 కిలోలు బియ్యం పిండి. అమ్మాయి కొద్దిగా నీళ్ళు ఇవ్వ, లోపలికి వచ్చావా? ఆ బియ్యం పిండిని ఎలా పట్టియాలి? ఉదయాన్నే బియ్యం నానబోసి నీళ్ళన్నీ పోయిందాక వడగట్టి మరగబెట్టించి ఈ మినప్పిండిలో తడి బియ్యం పిండి కలపాలి. ఇప్పుడు కలుపుతున్నావా? నీళ్ళు పోస్తే తొందరగా వాళ్ళకి 11:30కి ఇస్తే చట్నీలు వేసుకున్నారంటే ఎవరో చట్నీలు కానీ నీళ్ళు ఇస్తారు కానీ నీళ్ళు కాదనుకుంటున్నాను. నేను మిక్సీ పెట్టాడు కదా దానికంటే. ఈ మిక్సీ మీద ఎక్కడ కొన్నారు? వాళ్ళ మినపప్పు వేయొద్దని చెప్పిన ఇడ్లీకి వేయలేకపోయాడు. అట్టినే ఇంకో గిన్నె ఉంది. అయ్యో తడి బియ్యం పిండి. తడి బియ్యం పిండి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. బాగా ఉండలు లేకుండా గట్టిగా కలుపుకోవాలి. ఉప్పు వేయట్లేదు. ఉప్పు ఉదయాన్నే. ఉప్పు వేస్తే పులిసిపోద్ది. మనం ఎప్పుడైతే అట్లా వేసుకుంటామో అప్పుడే కొద్దిగా ఉప్పు కలుపుకోవాలి. కేజీ 30 మినప్పిండి, 10 కిలోలు తడి బియ్యం పిండి. రెండు విడివిడిగా వేయించి వాటిని కలుపుకోవాలి గట్టిగా. ఉప్పు వేయకూడదు. ఎప్పుడైతే అట్లు వేసుకుంటామో అప్పుడు కాసిన నీళ్లు ఉప్పు సరిపడంత వేసుకొని అట్లు రన్నింగ్లో పెట్టడమే. కొంచెం ఉప్పు వేసామనుకో పుల్లట్లు అయిపోతాయి. పులి బొంగరాలు పుల్లట్లకి ఇప్పుడే ఉప్పు కలుపుకోవాలి కావాలంటే. ఉండదు వీడియో. బియ్యం నానబెట్టుకున్నావా? సత్యనారాయణ లేదు.
మినపప్పు నానబెట్టుకునేటప్పుడే కాసిన మెంతులు విడిగా అటుకులు నానబెట్టుకొని ఆ అటుకులతో పాటు వేసుకోండి, స్మూత్గా వస్తాయి అట్లు. ఏమో మాకు అట్లు సెట్ అవ్వలేదు. అయిపోయింది అట్టు పిండి రెడీ, 5 రూపాయలు అట్లు రెడీ. కట్ చేసి పెట్టి బిట్లు బిట్లుగా ఏమన్నా. ఏదో ఒకసారి అది చూపి ఎట్లా వచ్చిందో తీసి అది అంత గట్టిగా అంత గట్టిగా వస్తుంది. దాన్ని అట్లాగే పెట్టేసి నైట్ అలా ఉంచేసి పొద్దున పూట మనం అట్లు వేసుకునేటప్పుడు కొంచెం ఉప్పు కొంచెం నీళ్లు కలుపుకొని వేసుకోవటమే.